ఇక చాలా మంది అపార్థం చేసుకుంటున్నట్టుగా దేవుని ప్రేమ ఆ, క్షమించడమే కాదు మరణించింది. అర్థం కావాలి మీకు? క్షమించడమే కాదు మరణించింది. లోక ప్రేమ లోక ప్రేమ ప్రేమించిన వరకు ప్రేమించదేమో కానీ అనుకూలంగా ఉండాలి వీళ్ళకి. అంటే ఎవరు కూడా అనుకూలంగా ఉంటేనే ప్రేమిస్తారు. కానీ అవును. దేవుని ప్రేమ మన అనుకూలంగా ఉన్న ప్రేమించట్లే. మొదట ఆయనే ప్రేమించాడంట, తర్వాత మనల్ని అవును. ప్రేమించమని మనం అంటున్నాడట. ప్రేమించు. ప్రేమించాల్సిందే మళ్ళీ ప్రేమించమంటున్నాడు. అది సో బలవంతం లేని ప్రేమ, ప్రేమ. చచ్చిపోతున్న ప్రేమ. తర్వాత యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనం అంటాడు, నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించాలి. మొదట ఆయన నిన్ను ప్రేమించాడు కదా, నీ కోసం ప్రాణం ఇచ్చేసాడు కదా, నువ్వు కూడా నీ సహోదరుని నిమిత్తం ప్రాణం ఇచ్చేది ప్రేమించాలంటున్నాడు. అంటే మన ప్రేమ ఆ స్థాయికి వెళ్ళాలంటున్నాడు. మరి అలాంటి స్థాయిని అందుకోవాలంటే మనం రోజు ఏం చేయాలంటే, నేను ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు మానకుండా బైబిల్ చదవాలి. ఆ ప్రేమ అర్థం కావాలంటే ప్రతిరోజు మానకుండా బైబిల్ చదవాలి. రెండోది వాక్యం ఎక్కువగా వినాలి. సత్య సంబంధం విషయాలు, స్వస్థతల గురించి వాటి గురించి కాదు. ఆ వాక్యాన్ని ఎవరైతే బాగా వివరిస్తున్నారో, ఆయన ప్రేమ గురించి ఎవరైతే వివరిస్తున్నారో అది బాగా వినాలి. ఎప్పుడైతే వింటా ఉంటామో హృదయంలో ఉన్న ఇదంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఆ ప్రేమ నింపబడుతుంది.